మాకైతే ఒక ప్రయాణం అయితే వచ్చింది. లడక్ నుంచి మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది ముందు వీడియోలో అయితే చెప్తాను. ప్రజెంట్ మేము ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నామో ఈ వీడియోలో అయితే చూసేయండి. రోజు నుంచి అంటే ఈ వీడియో తీసిన రోజు మా హస్బెండ్ అయితే లీవ్ లో అయితే ఉన్నాడు. ఇంతకు ముందు అయితే చెప్పాను కదా మా ప్రయాణం అయితే స్టార్ట్ అవుతుందని చెప్పేసి, దానికోసమే మేమైతే షాపింగ్ అయితే వచ్చేసాము. ఎప్పుడైతే మేము చౌగ్లం సరికి వెళ్తామో ఈ రోజు మాత్రం లే మార్కెట్ కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే కొన్ని షాపులు అయితే క్లోజ్ చేసి ఉన్నాయి, కొన్ని అయితే ఓపెన్ అయితే ఉన్నాయి. సార్ వచ్చినప్పుడు నేనైతే ఆ షాప్ లో ఏవైతే చూసానో, ఏం కొనుక్కోవాలనుకున్నానో ఆ షాప్ అయితే క్లోజ్ అయితే ఉంది. ఒక చోట చూసినవి ఇంకో చోట దొరుకుతాయన్న గ్యారంటీ కూడా ఇక్కడైతే లేదు. జర్నీ కోసం పిల్లలకి కొన్ని క్లాత్స్ అయితే తీసుకుందామని చెప్పేసి మేమైతే మార్కెట్ కి వచ్చాము. ఓన్లీ మా హస్బెండ్ మాత్రమే షాప్ కి వెళ్తే ఏం కావాలో అవి మాత్రమే తీసుకొస్తాడు. మా హస్బెండ్ తో పాటు నేను కూడా వెళ్తే ఇంటికాడ మాత్రం ఎలాంటి ప్లాన్ అయితే ఉండదు, అవి తీసుకోవాలి ఇవి తీసుకోవాలని చెప్పి. బయటికి వెళ్ళిన తర్వాతనే ఏమేమి తీసుకోవాలా అనేది మొత్తం లిస్ట్ అయితే రెడీ అవుతుంది. ఇంట్లోకి అవసరం లేనివి అవసరం ఉన్నవి అన్ని కలిపి తీసేసుకుంటుంటాము. ఇక్కడ చూడండి బ్రాస్లెట్స్ ఇవన్నీ అయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ రింగ్స్ అన్ని సిల్వర్ అనమాట. లే లద్దాఖ్ లో అయితే గోల్డ్ కి ప్రిఫరెన్స్ ఇవ్వరు కానీ సిల్వర్ కి అయితే చాలా బాగా ప్రిఫరెన్స్ అయితే ఇస్తుంటారు. మనము బంగారానికి ఎలాగ విలువ అయితే ఇస్తామో ఇక్కడ వీళ్ళైతే ఇలాంటి దండలకైతే చాలా విలువ అనేది ఇస్తుంటారు. ఇవైతే నార్మల్ రేట్ అయితే ఏమి ఉండవు, చాలా కాస్ట్ ఉంటాయి ఇవైతే. ఇక్కడ గ్లాస్ లో కొన్ని హోమ్ డెకరేషన్ కి సంబంధించినవి అయితే ఉన్నాయి కానీ అవి పాతకాలానికి సంబంధించినవి లాగైతే ఉన్నాయి. ఇక్కడ చాలా ప్లేస్లలో ఐ లవ్ లద్దాఖ్ అనే పేరు అయితే కనిపిస్తుంది. మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే చాలా మందికి కింద నుంచి మీన్ వరకు ఒకటే డ్రెస్ అయితే ఉంటుంది. ఇక్కడ లేడీస్ గానీ జెంట్స్ గానీ ఇలాంటి డ్రెస్ లకు అనేది ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తుంటారు. ఇంకా చాలా షాపులు మేమైతే ముందుకు వెళ్తున్న కొద్దికి ఇలా సిల్వర్ జ్యువెలరీ అయితే మాకైతే కనిపిస్తున్నాయి. కనిపిస్తున్నవి అయితే నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి నాకైతే వాటి గురించి తెలియదు. కొంచెం చూడడానికి అట్రాక్షన్ గా కనిపించాయి కాబట్టి నేనైతే వాటిని ఇలా వీడియో అయితే తీసాను. ఇక్కడ ఒక స్టోర్ అయితే కనిపిస్తుంది. ఆ స్టోర్ పేరు వచ్చేసి పష్మినా స్టోర్ అంట. పష్మినా అనే పేరు కొంచెం వెరైటీగా అనిపిస్తుంది కదా, నాకైతే మస్తు అనిపించింది ఆ పేరు అయితే. షాప్ లో మా హస్బెండ్ అయితే కొన్ని టీ షర్ట్స్ అయితే చూస్తున్నాడు. లేడీస్ కి అంత బాలేవు గానీ జెంట్స్ కి మాత్రం చాలా బాగున్నాయి ఇక్కడైతే. మా హస్బెండ్ అయితే అక్కడ టీ షర్ట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు అని చెప్పేసి నేనైతే వేరే షాప్ కి అయితే నేను మా చిన్న పాప ఇద్దరం కలిసి వచ్చేసాము. లద్దాఖ్ కి ఇదైతే మెయిన్ ప్లేస్ అనమాట. ఈ ఇంతకు ముందు వీడియోలో కూడా నేనైతే ఈ ప్లేస్ అయితే చూపించాను. ఈ ప్లేస్ లో అయితే చాలా మంది ఇక్కడికి వచ్చి ఫొటోస్ అయితే దిగి ఇక్కడ నుంచి అయితే వెళ్తుంటారు. చాలా ప్లేస్ లో అయితే ఐ లవ్ లద్దాఖ్ అని ఉంది, ఇక్కడ మాత్రం ఐ లవ్ లే అని మాత్రమే ఉంటుంది. ఇదైతే లే సిటీ అంటే లే డిస్ట్రిక్ట్ అనమాట. ఇక్కడ మా పాపని అయితే నిలబెట్టి వీడియోస్ అయితే తీస్తున్నాను. ఫొటోస్ తీసినా కూడా వేస్టే, నాకైతే స్టోరేజ్ చాలా ఫుల్ అవుతుంది అని చెప్పేసి నేనైతే ఫొటోస్ ఎక్కువైతే తీయను, మాక్సిమం వీడియోస్ తీస్తుంటాను. తీసినప్పుడే వీడియో అప్లోడ్ చేసి మళ్ళీ తర్వాత వీడియో అనేది డిలీట్ చేశాను కాబట్టి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఇక్కడ నా ముందు వెళ్తున్న వారు, నా పక్కల నుంచి వెళ్తున్న వాళ్ళు వీళ్ళంతా అయితే ఫారిన్ కంట్రీస్ వాళ్ళనమాట. ఇక్కడ వీడియోస్ తీస్తున్నాను, వాళ్ళైతే ఫొటోస్ అయితే షూట్ చేసుకుంటున్నారు. ఫ్రాన్స్, అమెరికా, యూరోప్ ఇలా అదర్ కంట్రీస్ నుంచి అయితే చాలా మంది అయితే వస్తుంటారు. నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి వాళ్ళైతే నన్ను చూసి స్మైల్ అయితే ఇచ్చారు. అటు నుంచి నడుచుకుంటూ మెల్లగా వేరే షాప్ కి అయితే వచ్చేసాము. ఇంతకు ముందు లేక్ అయితే వచ్చినప్పుడు చాలా చలి అనేది ఉండేది, ఇప్పుడైతే అసలు చలి అనిపించట్లేదు, నార్మల్ గానే ఉంది వెదర్ అయితే. ఇంకా మా హస్బెండ్ అయితే తనకు నచ్చిన టీ షర్ట్స్ అయితే తీసుకొని మళ్ళీ నేనున్న షాప్ కి అయితే వచ్చేసాడు. షాప్ పేరు అయితే నాకు తెలియదు కానీ మొత్తం ఇక్కడ బ్రాండ్ కి సంబంధించినవి అయితే ఉంటాయంట. ఇక్కడ నేనైతే ఒక జీన్స్ అయితే తీసుకుందాం అని చెప్పేసి ఇతన్ని అయితే అడుగుతున్నాను. చాలా రోజుల నుంచి బ్లాక్ జీన్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను, అందుకని చెప్పేసి బ్లాక్ జీన్స్ అయితే అడిగాను. ఇక్కడైతే ప్యాంట్స్ అయితే 3-4 అయితే వేశారు. నాకైతే అన్నిటిలోకెల్లా ఇదైతే చాలా బాగా అనిపించింది, క్లాత్ కూడా చాలా బాగుందని చెప్పేసి దీన్ని అయితే ఓకే అయితే చేసాము. ఇంకా ఇక్కడ నేనైతే ఒక ప్యాంటు దాని మీద ఒక టీ షర్ట్ అయితే తీసుకున్నాను. నేను తీసుకున్న ఈ టీ షర్ట్ వచ్చేసి ఫ్రీ సైజ్ అంట. ఒకవేళ సరిపోకున్నా కూడా తనైతే ఇంకా రిటర్న్ కూడా తీసుకుంటానన్నాడు, ఎక్స్చేంజ్ కూడా ఇస్తానని చెప్పాడు. ఇక్కడ తనైతే ఒక 100 రూపీస్ కూడా తగ్గట్లేదు, కసంసే నయ్యాత అని డైరెక్ట్ గా చెప్పేస్తున్నాడు. ఇంకా క్వాలిటీతో పాటు రేటు కూడా చాలానే ఎక్కువగా అయితే ఉంది. నేను తీసుకున్న ఆ టీ షర్ట్ కి వచ్చేసి 1250 రూపీస్ అంట. ఆయన 1 రూపీ కూడా తగ్గట్లేదు అసలుకి. డైరెక్ట్ గా అతను కసంసే నయ్యాత అన్నప్పుడు ఇంకా తనను మనం ఏమి అడగలేము అసలుకి. ఇంకా అక్కడైతే తను చెప్పిన రేటే మేమైతే తనకైతే ఇచ్చేసి వేరే షాప్ కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మొత్తం కిడ్స్ వేర్ అనమాట. ఇంకా మా పిల్లలకైతే ఇక్కడైతే డ్రెస్సెస్ అయితే చూద్దామని ఇక్కడికైతే వచ్చేసాము. మేమైతే లడక్ కి ఫస్ట్ వచ్చినప్పుడు ఇక్కడైతే షాపింగ్ అయితే వచ్చాము. అప్పుడు ఈ బ్రదర్ అయితే మాకైతే పరిచయం అయ్యారు. తనైతే బీహార్ నుంచి అయితే వచ్చాడంట. బీహార్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ షాప్ లో అయితే వర్క్ అయితే చేస్తుంటాడు. 6 months కోసారి 7 months కోసారి అయితే వాళ్ళ ఊరికి వెళ్ళేసి మళ్ళీ ఒక 2 months 1 month అలా ఉండి మళ్ళీ రిటర్న్ అయితే మళ్ళీ ఇక్కడ ఈ షాప్ కి అయితే వచ్చేస్తుంటాడు. ఇది
ఈ పత్తలా వద్దు మరి ఇంత అంత పత్తలో ఇంకా అక్కడైతే పిల్లలకైతే బట్టలు తీసుకొని మేమైతే బిల్ కౌంటింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఇంకా మేము రెగ్యులర్ గా పిల్లలకైతే ఇదే షాప్ కి వస్తుంటాం కదా మాక్సిమం. అక్కడ ఇంకా షాప్ ఓనర్ అయితే మమ్మల్ని అయితే గుర్తుపట్టేసి నార్మల్ గానే రేట్ అనేది కొంచెం తగ్గిస్తుంటారు. మరి మేమైతే ఎక్కువైతే తీసుకోవట్లేదు. రెగ్యులర్ గా వేసే స్వెటర్స్ కాకుండా నార్మల్ గా జర్నీకి అయితే మేమైతే డ్రెస్సెస్ అయితే తీసుకుంటున్నాం ఇక్కడ పిల్లల కోసం అయితే. డైలీ పిల్లలకైతే స్వెటర్ పాయింట్స్ వేస్తున్నాను. డ్రెస్సులు వేయడం అనేది చాలా తక్కువ. నీలో వెదర్ ఎలా ఉంటుందో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము. అందుకని చెప్పేసి నార్మల్ డ్రెస్సెస్ అయితే తీసుకుంటున్నాను వీళ్ళకైతే. ఈ షాప్ దగ్గర మొత్తం క్యాప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నేను 2 క్యాప్స్ అయితే తీసుకున్నాను. डिस्काउंट में 1900 इसको। नहीं नहीं उसमें कम होगा ना फिर हाँ 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 1600-1700 तक 1550 ఇక్కడ వైట్ ఇది స్కార్ఫ్ అయితే కనిపిస్తుంది కదా, దానికి రేట్ వచ్చేసి 1800 అయితే చెప్తున్నాడు. డిస్కౌంట్ పోగా మనకైతే 16 to 1700 అట్లా వస్తుందంట. చూసారా ఈ మఫ్లర్ ఒక్క దానికి మనమైతే 16 to 1700 పెట్టి కొనాల్సి ఉంటుంది ఇక్కడైతే. మా హస్బెండ్ చూస్తున్న కోట్ వచ్చేసి 6000 ఉంది. మాకైతే 4000 వరకు ఇస్తానన్నాడు. వద్దులే అని చెప్పేసి మేమైతే సైలెంట్ గా వచ్చేసాము అక్కడ నుంచి అయితే. అక్కడ నుంచి నేను ఒక స్టేషనరీ షాప్ కి అయితే మళ్ళీ వెళ్ళాను. ఈసారి మాత్రం మా పాప అయితే డ్రాయింగ్ బుక్ అయితే అడిగింది. ఇంకా తను ఇంకా ఎలాగో హాలిడేస్ ఉన్నాయి కదా తనకని చెప్పేసి నేనైతే ఇంకా డ్రాయింగ్ బుక్ అయితే ఇప్పించేసాను. ఇక్కడ మళ్ళీ నేనైతే మల్టీ కలర్ పెన్స్ అయితే తీసుకున్నాను. ఈ మల్టీ కలర్ పెన్స్ అనేవి నాకైతే చాలా బాగా నచ్చాయి. అందుకని చెప్పేసి ఈసారి 3 అయితే తీసుకున్నాను. ఇంతకు ముందు అయితే ఒకసారి మల్టీ కలర్ పెన్ అయితే మా పాప కోసం తీసుకున్నాను. ఈసారి 3 తీసుకుంటుంది అయితే మా అన్న పిల్లలకి. ये 80 हाँ ये हो गया 130 80 रुपये का बस। ये 18 260 अभी शिलांग ये लो झुमका बहुत अच्छा है कितना 200 वाला कम दे दो ना और एक ఇక్కడ ఇంకా పిల్లలకైతే కొన్ని ఫ్రూట్స్ ఇంట్లోకి కొన్ని సబ్జీ అయితే తీసుకోవడానికి మా ఆయన అయితే ఇక్కడ వెహికల్ అయితే ఆపించాడు. మా హస్బెండ్ యూనిట్ లో పర్మిషన్ తీసుకొని వచ్చాడు కాబట్టి వాళ్ళైతే మాకు వెహికల్ అయితే ఇస్తారు వెళ్ళడానికి. ఇక్కడ సబ్జీ తీసుకున్నతోనే మాకైతే ఇంకా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంటికైతే రిటర్న్ అయితే బయలుదేరాము. మళ్ళీ ఇక్కడ డ్యూటీ వెహికల్ అనేది ఎవరికి పడితే వాళ్ళకైతే ఇవ్వరు, లేడీస్ కి కూడా అస్సలకైతే ఇవ్వరు. మేము లేడీస్ ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా కూడా ప్రైవేట్ వెహికల్స్ లోనే వెళ్ళి రావాల్సి ఉంటుంది. హస్బెండ్ తో పాటు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళంటే డ్యూటీ పర్సన్స్ కాబట్టి వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళడానికి అయితే వీలు ఉంటుంది. అంతే ఇంకా మేమైతే మా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని మొత్తానికి ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ మేము చేసిన షాపింగ్ అంతా ఈ బ్యాగ్ లోనే ఉందన్నమాట. నా వెనకాల ఒక బ్యాగ్ అయితే కనిపిస్తుంది కదా, అది క్యాంటీన్ నుంచి ఈ రోజే తీసుకొచ్చాము. ఆల్రెడీ పెద్దది ఒక బ్యాగ్ అయితే ఉంది. దానికి తోడుగా ఒక చిన్న బ్యాగ్ ఉంటే బాగుంటుందని చెప్పేసి మేమైతే దానికి ఇంకొక చిన్న బ్యాగ్ అయితే తీసుకున్నాము. లద్దాఖ్ లో మాకైతే తినడానికి సోనా మసూర్ రైస్ అయితే దొరకదు. మేమైతే కాశ్మీర్ నుంచి ఇలా రైస్ అయితే ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకుంటాము. ఇక్కడ వాళ్ళు రైస్ తినరా అంటే ఇక్కడ వాళ్ళు రైస్ కూడా తింటారు, కానీ ఇక్కడ రైస్ అనేది అంత టేస్ట్ అయితే ఉండదు. మొత్తం నూకగా ఉంటది రైస్ అనేది. మేము మార్కెట్ కి వెళ్ళి వచ్చాము అంతే 10 minutes లో ఇంకా మాకైతే రైస్ బ్యాగ్స్ కూడా వచ్చేసాయి. మేము ఇంట్లో ఉన్నప్పుడే మాకు రైస్ బ్యాగ్స్ వచ్చాయి కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ రైస్ బ్యాగ్స్ మళ్ళీ రిటర్న్ అయితే లాస్ట్ డిసెంబర్ లో లీవ్ అయితే తీసుకున్నాం కదా, మళ్ళీ నెక్స్ట్ అయితే జూన్ లో లీవ్ అయితే తీసుకుందాం అనుకున్నాము. మేము ప్రెసెంట్ లీవ్ తీసుకుని అయితే మా ఊరికైతే వెళ్తున్నాము. దాదాపుగా 8 months తర్వాత అయితే ఇంటికైతే వెళ్తున్నాము. ఇంత సడన్ గా ఎందుకు వెళ్తున్నామంటే జూన్ లో అయితే పిల్లలకి మళ్ళీ స్కూల్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడైతే క్లాసెస్ అయితే జరుగుతుంటాయి. అప్పుడు ఎందుకు డిస్టర్బెన్స్ అని చెప్పేసి ఆల్రెడీ ఇప్పుడు లీవ్ ఉంది కాబట్టి స్కూల్ ఓపెన్ అయ్యే వరకు ఇంకా ఇలాగా ఇంటికి అయితే వెళ్ళి వద్దాం అనుకుంటున్నాము. లీవ్ వెళ్ళేటప్పుడు ఎలాంటి బ్యాగ్స్ అవేవి తీసుకెళ్లకుండా సింపుల్ గా వెళ్ళి వద్దాం అనుకుంటాం, కానీ వెళ్ళేటప్పుడు ఎక్కువ లగేజే ఉంటుంది, వచ్చేటప్పుడు కూడా ఎక్కువ లగేజ్ అనేది ఉంటుంది. ఈ లగేజ్ బ్యాగ్ లో అయితే ఇప్పుడైతే వచ్చేది సమ్మర్ కదా, అందుకని చెప్పేసి మేమైతే స్వెటర్స్ అన్ని మొత్తం అందులో పెట్టేసి పిల్లలకు చిన్నగా అయ్యే బట్టలు కూడా మొత్తం అందులోనే పెట్టేసి నాకు మా హస్బెండ్ తో పాటు మా ఇద్దరు పిల్లలకు కూడా ఫ్లైట్ టికెట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. నలుగురికి అయితే ఒక్కొక్కరికి 15 kgs అయితే తీసుకెళ్లవచ్చు. 15 kgs కంటే ఎక్కువగా ఉంటే ఎయిర్పోర్ట్ లో లగేజ్ అనేది అలో చేయరు కాబట్టి మేమైతే ఇక్కడనే చెక్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇంట్లో ఉన్న సామాన్ అంతా తీసేసి హల్మార్ లో అయితే పెట్టేస్తున్నాము. ఇంట్లో ఉన్న సామాన్ అంతా తీసేసి లాకర్స్ లలో కబోర్డ్లలో అయితే సెట్ చేసేసాము. ఎక్కడ పెట్టినా సరే ఎలుకలు అనేవి లీవ్ వెళ్ళి వచ్చే వరకు మొత్తం ఖరాబ్ చేస్తాయని చెప్పేసి ఇంకా ఇలాగైతే సెట్ చేసేస్తున్నాము. బయట ఒక్క సామాన్ కూడా ఉంచట్లేదు. ఏముంటున్న ఈ రూమ్ లో
ఇందులో అయితే మామూలుగా లేవు ఎలుకలు అయితే పెద్ద పెద్ద ఎలుకలు అయితే ఉన్నాయి. ఇంకా బియ్యము అన్ని అయితే ఇలాగా కబోర్డ్ లో అయితే సెట్ చేసేసాము. మేము అందరం తిని 10 o'clock అలాగా నైట్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తే ఇప్పుడు 1 అయితే అవుతుంది టైం అయితే. అన్ని సెట్ చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకునేసరికి మాకైతే ఇంత టైం అయితే పడుతుంది. వీడియో కంటిన్యూగా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ అయితే చేస్తాను.